Hello friends, welcome to our channel DDS Movie Review. Welcome to Sunday Recommendation Movies. And మనం ప్రతి ఒక్క సండే ఒక మూవీని అయితే సజెషన్ అయితే చేస్తున్నాం. అండ్ ఆల్రెడీ ఈ సిరీస్లో చాలా మూవీస్ని అయితే చేస్తున్నా. అండ్ ఎప్పుడు ఈ సిరీస్లో హర్రర్ మూవీని అయితే చేయలేదు. కాబట్టి ఇప్పుడైతే ఒక మంచి హర్రర్ మూవీని అయితే రికమెండేషన్ అయితే చేస్తున్నా. ఇంకా ఇది ఒక హాలీవుడ్ హర్రర్ మూవీ. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్గా అయితే ఉంది. ఇంకా ఈ మూవీ ఫుల్ డీటెయిల్స్లో వెళ్ళే ముందు ఒకే విషయం, ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వెంటనే వీడియోకి లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో అయితే మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఆల్రెడీ ఈ సిరీస్లో చాలా మూవీస్ చేసి ఉన్నా. ఒకసారి కానీ మీరు ఆ వీడియోలు కానీ చూడాలనుకుంటే ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళైతే చూడండి. సండే రికమెండేషన్ మూవీస్ అని అయితే ఉంటుంది టైటిల్ అయితే. ఇంకా వీడియోలోకి వచ్చేసరికి ఇంకా ఈ సండే రికమెండేషన్ చేసే మూవీ నేమ్ వచ్చేసరికి అంటిల్ డాన్. ఇంకా ఇదైతే ఒక మంచి హారర్, అలాగే ఇంకా థ్రిల్లర్, ఇంకా బ్రూటల్ కూడా అయితే ఉంటుంది. ఇంకా ఇది ఒక్క హర్రర్ జోనర్ మీనే అయితే నడిచే మూవీ అయితే కాదు. హర్రర్ ఎలిమెంట్స్ ఉంటాయి, అలాగే ఇంకా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఇంకా కొన్ని బ్రూటల్ ఎలిమెంట్స్ కూడా అయితే ఉంటాయి. చాలా అంటే చాలా ఘోరంగా ఉంటాయి ఆ సీన్స్ అయితే. ఇంకా ఇది ఒక డిఫరెంట్ టైం లైన్, అలాగే ఇంకా ఒక డిఫరెంట్ స్టోరీ లైన్తో అయితే వచ్చింది మూవీ. దీనిలో ఎలా ఉంటుందంటే మనుషులు చనిపోతూ ఉంటారు, మళ్ళీ వస్తూ ఉంటారు, మళ్ళీ చనిపోతారు, మళ్ళీ వస్తారు. అండ్ ఇది ఒక లూప్ మూవీ, అంటే ఒక లూప్ అలాగే ఇంకా హర్రర్ ఎలిమెంట్స్ రెండు కలిపితే ఎలా ఉంటుందో ఇంకా ఈ మూవీ ఇదైతే. అండ్ అలాంటి స్టోరీతో అయితే వచ్చింది ఈ మూవీ అయితే మాత్రం. అండ్ మూవీలో అయితే మంచి మంచి హర్రర్ సీన్స్, ఇంకా థ్రిల్లింగ్ సీన్స్ కూడా అయితే ఉంటాయి. ఇంకా కొన్ని బ్రోటల్ సీన్స్ అయితే ఉంటాయి, అవి కూడా అయితే సూపర్గా అనిపించాయి నాకైతే మాత్రం. అంటే నాకు మామూలుగా అయితే బ్రోటల్ సీన్స్ అంటే చాలా ఇష్టం. సో ఈ మూవీలు కూడా అవి అయితే ఉన్నాయి, సూపర్గా అనిపించాయి నాకైతే అవి చూస్తున్నప్పుడు అయితే. ఇంకా ఈ మూవీ స్టోరీ లైన్ కూడా అయితే చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ఇంకా ఈ మూవీలో చాలా మంది అయితే మిస్సింగ్ అయితే అవుతుంటారు. అండ్ వాళ్ళని ఎత్తుక్కుంటూ అయితే వాళ్ళ రిలేటివ్స్ అయితే కొంతమంది ఫ్రెండ్స్ అయితే ఒక అమ్మాయిని ఎత్తుక్కుంటూ అయితే వస్తారు. అండ్ ఆ ఎత్తుక్కుంటూ వచ్చినప్పుడు ఒక ప్లేస్లో అయితే వాళ్ళైతే స్ట్రక్ అయిపోతారు. ఆ తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ఎలా తప్పించుకున్న వచ్చారు, అండ్ చివరికి ఎలా బతికారు, అండ్ అతన్ని మిస్సింగ్ అయిన వాళ్ళని కనిపెట్టారా లేదా అనేది ఈ మూవీ బేసిక్ స్టోరీ. ఇదైతే మాత్రం సూపర్గా అనిపిస్తుంది మూవీలో అయితే. అంటే దాన్ని చూపించడం అయితే సూపర్గా చూపిస్తారు. మూవీలో వచ్చే కలర్ గ్రేడింగ్ అయితే చాలా బాగుంటుంది. మూవీ మొత్తం ఒక డార్క్ సీక్వెన్స్లో అయితే రన్ అవుద్ది. సో అదైతే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఈ మూవీని నైట్ టైం చూస్తే ఇంకా మంచిగా అయితే థ్రిల్లింగ్ ఉంటుంది. అండ్ హర్రర్ మూవీస్, థ్రిల్లింగ్ మూవీస్ నచ్చే వాళ్ళకి అయితే ఈ మూవీ తప్పకుండా అయితే నచ్చుద్ది. ఈ మూవీ కాన్సెప్ట్ కోసమైనా ఒకసారి చూడొచ్చు మూవీని. అంటే ఒక డిఫరెంట్ టైం లైన్, అలాగే డిఫరెంట్ స్టోరీతో అయితే ఉంటుంది మూవీ. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఈ మూవీ అయితే నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా తెలుగులో, అలాగే హిందీ, తమిళ్, ఇంకా ఇంగ్లీష్లో కూడా అయితే స్ట్రీమింగ్ అవుతుంది. హర్రర్ థ్రిల్లర్ మూవీస్ కోసం వెతుక్కుండే వాళ్ళకైతే ఈ మూవీ అయితే తప్పకుండా నచ్చుద్ది. తప్పకుండా అయితే చూడండి ఈ జోనర్ ఇష్టమైన వాళ్ళకైతే. నాకైతే నచ్చింది, మూవీ కూడా సూపర్గా ఉంది. ఇంకా ఈ సండే రికమెండేషన్ మూవీ. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి. అలాగే ఇంకా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అయితే మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.